చేసి పబ్లిక్కి చెప్తే పిల్లలు ఎవరైనా చేంజ్ చేసుకుంటారు అది చాలా వరకు మా వార్డుకి సంబంధించిన ఓట్లు 12th వార్డులో పోయి 12th వార్డు ఓట్లు 4th వార్డు ఓట్లు 2nd వార్డులో పోయి వాళ్ళ ఆల కోసం రిక్వెస్ట్ కోసం తిరుగుతూ చేసుకుంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. అవునా లాస్ట్ ఎలక్షన్స్ తొందరగా కొత్త కాబట్టి మున్సిపాలిటీ ఎవరికి అర్థం కాదు. కొత్త వార్డు కొత్త వార్డు ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కౌన్సిలర్లకు వేరే వాడే వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఊళ్ళో ఒక ఆటో పెట్టి తిప్పి ఊళ్ళో అందరికీ అవేర్నెస్ చేస్తే బాగుంటుంది గురించి నా యొక్క ఆలోచన. ఎవరైనా కానీ ఇంకా ఒక ఇల్లు మీద ఎవరైనా ఓట్లు ఉంటే మీరు కూడా మేము ఎందరూ దిగ్జపూర్వకంగా రాష్ట్రంలో రాసిస్తారు మిగతా మీరు కూడా కొద్దిగా చూసుకొని అవి లేని పక్క విలేజ్ వాళ్ళ ఓట్లు చాలా ఉన్నాయి కదా అవన్నీ కూడా తెలిసి తొలగించాలని చెప్పి మా ఊరు తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ ఓవర్లో చాలా మంది ఉన్నటువంటి మన ఓటర్స్ దాంట్లో సన్లైట్స్ రామ్స్ గారు ఎంటర్ అయ్యారు. సన్లైట్స్ వేముల ఉంటే ఓన్లీ బీటీ ఎంయూ ఎన్ఏ రావాల్సిన దాంట్లో ఈ పత్రం వచ్చింది బీ రాలేదు. అలాగే సూరా ఉంటే ఎస్ మాత్రమే వచ్చినాయి. మళ్ళీ అక్కడ ఎలక్షన్ మూమెంట్ లో ఓటర్ రేట్ చేంజ్ ఉంటుంది దీంట్లో చేంజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఒకసారి సన్లైట్స్ అక్కడ చాలా ఉన్నాయి సార్ నేను చూస్తున్నాను. అవి మీకు ఒకసారి లిస్ట్ కూడా ఇస్తాను. అలాగే ఫస్ట్ వార్డులో కూడా బాబుస్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఓటర్స్ కూడా చాలా కూడా ఫస్ట్ వార్డులో కంప్లైంట్ అయింది. అవి ఒకసారి మీకు ఈ సెకండ్ వార్డులో 114 నుంచి 115 అండ్ 1 అండ్ దాంట్లో ఉన్నటువంటి సబ్ డివిజన్ నంబర్స్ అన్ని కూడా ఏ నుండి 115/8 వరకు ఇవన్నీ కూడా సెకండ్ వార్డులో గతంలో ఇప్పుడు ఫస్ట్ వార్డులో 2-1 నుంచి 2-1 నుంచి 44 3- నుంచి 3115 వరకు ఓటర్ లిస్ట్ వచ్చింది. దాంట్లో సంబంధించిన హౌస్ నెంబర్ పక్క వార్డులో 4th లో కానీ 11th వార్డులో కానీ డిస్పాచ్ అయ్యింది. అది రెగ్యులర్గా యథావిధిగా అది ఏదైతే వాటికి సంబంధించిన ఓటర్లు ఉన్నాయో అదే సంబంధించిన ఓటర్లకు కలపగలరు. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది సార్. మళ్ళీ ప్రాబ్లం ఇంతకుముందు కూడా అదే ఇబ్బంది అయింది. ఇప్పుడు అది ప్రస్తావన వచ్చింది. మీరు దానికి కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించి మీరు అదే వాటిలో ఓటింగ్ జరపాలి. సార్ ఏంటంటే ఓటు వాటిలో 644 నుంచి 680 వరకు నెంబర్స్ అనేది ఇటీవల నిలబడి 44 నుంచి 80 కొంచెం ఎక్కువ ఏదైతే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక అవ్వలేనట్టు కొన్ని వేరే డబ్బులు కానీ వస్తూ ఉంటాయి. ఎవరైనా ఇంకేమన్నా ఉంటే కూడా రేపు జిల్లా పరిషత్ గారికి కూడా అటెండ్ కావాలని ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా లిఖితపూర్వకంగా ఇవ్వండి సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా మీడియస్ కూడా అవుట్ చేయడం తెలియదు. ప్రతి ఒక్కరు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వండి. ప్రతిదీ కూడా పరిశీలించేసి సంబంధిత తహసీల్దార్ గారికి ఏదో ఫాలో చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా ఫాలో చేయడం. కాబట్టి ఎవరైనా ఉత్సాహిత ఓటర్ జాబితాను పంపించడం జరిగింది. దానిపైన ఆక్షేపణలు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే లిఖితపూర్వకంగా కోరడం జరుగుతుంది.